మనమైతే మన ఫ్రెండ్స్‌తో కలిపి ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. మారేడుమిల్లి, చిత్రకూట అండ్ అరకు కూడా. వీడియో అయితే చాలా బాగుంటది. ఫస్ట్ అయితే మనం మారేడుమిల్లి అయితే కవర్ చేసుకున్నాం. మారేడుమిల్లిలో అయితే అసలు ఖాళీ లేదు. చాలా క్రౌడ్ ఉంది. ఎందుకంటే పండగ సీజన్‌లో వచ్చాం కాబట్టి. అండ్ మనం కూడా చలిగా ఉందని చెప్పి ఎవరో దిగలేదు. మారేడుమిల్లి మాత్రం వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ ఏరియా అయితే చాలా స్లిప్పీగా ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఆ మారేడుమిల్లి నుంచి కొంచెం ఎదురుకు వస్తే ఈ వ్యూ పాయింట్ కనిపిస్తుంది మీకు. ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫోటో తీసుకోవడం కానీ. కింద అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆడుకోవడానికి కట్టని. నెక్స్ట్ ఏమో మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మన జర్నీకి. ఇప్పుడేమో చిత్రకూట వెళ్తున్నాం. మన వాళ్ళకి మధ్యలో బ్రేక్ కావాలని చెప్పి బ్రేక్ కోసం అయితే ఆగాం. చిన్న లిటిల్ బ్రేక్. బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మనం జర్నీ అయితే స్టార్ట్ చేసాం. నైట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు చిత్రకూట రీచ్ అవ్వం. మనమైతే నైట్ రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాం. మార్నింగే చిత్రకూట అయితే చూడడానికి వచ్చాం. ఇక్కడైతే మనకి బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ పర్ హెడ్ 100 రూపీస్ అయితే చూసుకుంటున్నారు. మీకైతే చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది పైనుంచి. మనమైతే ఆ కిందకి వెళ్ళాలి బోటింగ్ చేయాలంటే. ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి కొంచెం వాటర్ అయితే తక్కువ ఉంది. ఈ సీజన్లో అదే రైనీ సీజన్లో వస్తే వాటర్ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఫ్లో అవుతుంది. కాకపోతే అప్పుడు బోటింగ్ ఉండదు. బోటింగ్ అయితే మిస్ అవుతాం మనం అప్పుడైతే. ఇప్పుడైతే బోటింగ్ ఉంటుంది. చిత్రకూట అయిపోయిన తర్వాత మనం అయితే అరకుకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి అరకు అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు. మనం చీకట్లో ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా, అదే మడగడ వ్యూ పాయింట్ అయితే చూడడానికి వచ్చాము. చూసారా వ్యూ పాయింట్ ఎంత బాగుందో. పాల సముద్రంలో ఉంటుంది. వంజంగి మీద కొంచెం తక్కువ అనుకోవచ్చు. కాకపోతే ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడే ఇక్కడ ఇలాగా ట్రైబల్ చేసిన హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ కూడా అమ్ముతారు. అలాగే ఇక్కడ దింసా డ్యాన్స్ కూడా చేస్తారు. వీలైతే మీరు కూడా వాళ్ళతో దింసా డ్యాన్స్ అయితే చేయొచ్చు. ఆ వీడియో కూడా చూసేయండి. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత అరకులో రీసెంట్గా ఎంతో ఫేమస్ అయిన ప్లేస్ అదే అరకు బ్రిడ్జ్. అదే ఇదైతే మనకి కాఫీ ప్లాంటేషన్లో తగులుతుంది. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. మా వాడైతే కంగారు రేడియో వీడియో తీయమంటే. బ్రిడ్జ్ అయితే అసలు ఖాళీ లేదు. ఎందుకంటే చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు. మీరు కూడా కొంచెం వీకెండ్స్ కాకుండా మండేస్ ట్యూస్డేస్ వెళ్తే కొంచెం బాగుంటుంది చూడడానికి. నెక్స్ట్ ఏమో మేమైతే బొర్రా కేవ్స్కి వచ్చాం. బొర్రా కేవ్స్లో మా వాళ్ళు చేస్తున్నారు చూసారా. బొర్రా కేవ్స్ అయిపోయిన తర్వాత బొర్రా కేవ్స్ పక్కనే మనకైతే జీప్ లైన్ యాక్టివిటీ అయితే ఉంటుంది. పర్ హెడ్ ఇది వచ్చేసి మనకి 500 అయితే తీసుకుంటారు. మేమైతే ఇద్దరం చేసాం జీప్ లైన్ యాక్టివిటీ. మిగతా వాళ్ళు చేయలేదు. నెక్స్ట్ అక్కడ నుంచి మార్కు పైనరీకి వచ్చాం. ఈ సీన్ మీకు ఒక మూవీలో కనిపిస్తుంది. ట్రైన్ అలా చెట్ల మీద నుంచి వెళ్ళేది. ఇక్కడైతే ఫోటోషూట్లు ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్లు జరిగినాయి. ఎక్కడ చూసినా అదే ప్రీ వెడ్డింగ్ షూటే జరుగుతున్నాయి. ఇవి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పైన్ ట్రీస్ చాలా ఎత్తు ఉంటాయి. లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఫోటో షూట్స్ తీసుకోవడం కూడా చాలా లొకేషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇది చూసారు కదా, ఇవే కాఫీ ప్లాంటేషన్. మనం అయితే అది కంప్లీట్ చేసుకున్న తర్వాత కాఫీ ప్లాంటేషన్ అయితే చూడడానికి వచ్చాం. చే ఇక్కడైతే వాతావరణం చాలా చల్లగా ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఏమో మనం వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాం. ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఎంజాయ్ చేయడానికే లేదు. నెక్స్ట్ అయితే మనం ఇంకో వాటర్ ఫాల్స్కి వచ్చాం. అదే ఇదే రణజిల్లేడు ఫాల్స్. రణజిల్లేడు వాటర్ ఫాల్స్ అయితే మనం అయితే ఇక్కడ స్నానం చేయడానికి కూడా ఉంది. నెక్స్ట్ మనం అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి అయితే మనం అయితే వైజాగ్ బీచ్కి అయితే వస్తాం. వైజాగ్ బీచ్లో ఎక్కువసేపు ఎంజాయ్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోతాం. ఇంకా వైజాగ్ తిరగాల్సిన ప్లేస్లు ఉన్నాయి. తిరిగాం కూడా. కాకపోతే నేనైతే వీడియో తీయలేదు. అది అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఇంటికైతే మనం స్టార్ట్ అయిపోయాం. ఇది ఓవరాల్ బడ్జెట్ వచ్చేసి మనం 7 మెంబర్స్ వెళ్ళాం. పర్ హెడ్ 10,000 అయితే అయింది. వెహికల్కి కూడా రెంటెడ్ వెహికల్ అండ్ డీజిల్, ఫుడ్, రూమ్స్ అన్నీ ఇంక్లూడెడ్ మనకైతే పర్ హెడ్ 10,000 అయితే అయింది. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.